మిగతా జిల్లాల్లో రాయలసీమ నుంచి కొంతమంది వస్తారు, ఫ్యాక్షన్ గ్రూపులు వస్తాయని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చదువుల నేల ఇది. ఇది హింసతో కూడిన నేల కాదు, చదువుల నేల, సరస్వతి విలసిల్లిన నేల ఇది, పద్యం పుట్టిన నేల ఇది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది. ఇందాక మొక్కలు మాట్లాడుతూ ఒక యువకుడు అన్న, ఈ మద్యం పల్లెకి వచ్చేసింది అన్న, మా ఇళ్ళలోకి వచ్చేసింది, ఆరోగ్యాలు చీప్ లిక్కర్ వచ్చేసిందన్న. మొత్తం చీప్ లిక్కరు మా నాన్న, మా ఇంటి వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతూ ఉంది. దీని గురించి మాట్లాడంటే నాకు అలసాని పెద్దనే గుర్తొచ్చారు. ఆయన పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్, నాకు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే ఆయన కించపరిచాను ఏదో చాలా బాధపడుతూ ఉంటాను. సో వైసీపీ నాయకుడు, ఇంకా చెప్పాలంటే వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిలా ప్రవర్తించరు.